గౌతమ్ శివనారాయణ వాళ్ళ ఇంటికి వస్తాడు. అది చూసి అయితే ఒక్కసారిగా జోష్న అయితే షాక్ అవుతుంది. ఏంటి వీడు ఈ టైంలో ఇటు వస్తున్నాడు అని చెప్పి ఇంకా షాక్ అయిపోతూ ఉంటుంది. అదే టైంలో కార్తీక్ అయితే క్యారెట్ తింటూ వీడొచ్చాడు సమయానికి, ఇప్పుడు ఉంటుంది నా జోష్నకి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా గౌతమ్ అయితే వచ్చి కూర్చొని నమస్కారం తాతగారు అని చెప్పి పలకరిస్తూ ఉంటాడు. నమస్కారం బాబు అని చెప్పేసి శివనారాయణ అనటంతో ఇంకా జోష్న అయితే ఏంటి గ్రాని వీడు ఎందుకు వచ్చాడు అని చెప్పి అంటే నాకేం తెలిసే, నేను కూడా నీలాగే కదా, ఇప్పుడే కదా చూడటం అని చెప్పి అంటూ ఉంటుంది పారిజాతం. ఇంకా గౌతమ్ అయితే నేను మా పేరెంట్స్ అందరితో మాట్లాడి పెళ్ళికి ఒప్పించాను. ఇంకా మా పేరెంట్స్ పెళ్ళికి ఎటువంటి అభ్యంతరం చెప్పరు, మా పెళ్ళికి వాళ్ళు ఎటువంటి అబ్జెక్షన్ కదా ఎటువంటి ఆంక్షలు అయితే పెట్టరు, మా పెళ్ళికి మేము సిద్ధంగానే ఉన్నాము, మీరు మాట్లాడేసి మా పెళ్ళికి ముహూర్తం పెట్టండి అనగానే ఒకసారిగా జోష్న షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు వీడు పెళ్ళి అంటున్నాడు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. పెళ్ళి చేసుకొని త్వరగా యూఎస్ఏ వెళ్ళిపోవాలనుకుంటున్నాను, అందుకే ముహూర్తం పెట్టండి అని శివనారాయణతో చెప్తూ ఉంటాడు. ఇంతలోకి అయితే కరెక్ట్ వాడిని ఎత్తుక్కున్నావు జోష్న, వీడు 420కే 420 లాగున్నాడు, ఇలాంటి వాడే నీకు కట్ట జోడి జోష్న, మరదల పిల్ల ఈడైతే నీకు కరెక్ట్గా సూటి, అమెరికా అంట ఆలోచించుకో అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంక ఇంతలోకే పారిజాతం ఏంటి వీడు డైరెక్ట్గా పెళ్ళని ఇంటికే వచ్చాడు అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటే నాకే అర్థం కావట్లేదు గ్రాని, ఇప్పుడు చూడు వీడిని ఎలా ఇరికిస్తానో అని చెప్పేసి ఇంకా జోష్న అంటూ ఉంటుంది. ఏం చేయబోతున్నావే అని పారిజాతం అంటూ ఉంటే ఉండు, ఆ దీప వంటగదిలోనే ఉంది కదా, మరి ఆ దీప ఇప్పుడు వీడికి కాఫీ తెచ్చి ఇవ్వటం, వీడిని చూసి దీప రగిలిపోవటం ఇవన్నీ జరుగుతాయి, చూస్తూ ఉండు అని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. అవునవునే నువ్వు కానీ అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. ఇంతలోకే దీప వంటగదిలోనే ఉందిగా, కాఫీ తీసుకొని రమ్మను అని చెప్పేసి జోష్న చెప్పడంతో దీప ఎందుకు, నేనున్నానుగా నేను తీసుకొస్తానని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు. ఆ మాటకి ప్రతిదానికి బాగా అడ్డపట్టం ఏంటి అని చెప్పేసి జోష్న మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా కార్తీక్ అయితే కాఫీ తీసుకొస్తాడా లేదంటే దీప తీసుకొచ్చినాక గౌతమ్కి ఏమన్నా ఉందా అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూసారు కదండి ఈ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. సో ఈ వీడియో నచ్చితే దీని తర్వాత ఏం జరుగుతుంది ఏంటి కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.